మీ పేరు చెప్పండి. నా పేరు రవిబాబు అండి. ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్, గ్రేడ్ 1 డ్రైవర్. రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి, త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు? మా పార్టీ వస్తుందండి, మీ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని అంటారు? 99%. ఎందుకని వస్తుందంటారు? ఎందుకంటే సంక్షేమ పథకాలు ఆయన ప్రకటించి 98 ఆ, మొత్తం కూడా క్లియర్ చేశాడు. ఆ, ఎవడైనా ఏ నాయకుడైనా దమ్ముగల నాయకుడు, నేను నా సంక్షేమం నీకు అంతే, నాకు ఒకటి లేదా నన్ను ఆదరించబాక దమ్ముగల నాయకుడు వాజ్పేయి కానీ ఆ, ప్రధాని ఎవడైనా అడిగాడా? ఆ. అలా దమ్ముగల నాయకుడు అండి. మరి దమ్ముగల నాయకుడు అంటారు, ప్రత్యేక హోదా తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాడంటారు. లేదండి, మనం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం. కరోనా వచ్చింది 2 సంవత్సరాలు, ఏమైనా రూపాయి ఇచ్చావా? ఎవరిని తెచ్చాడా? ఎక్కడైనా సంపాదన వచ్చిందా? ఎవరికి జీతాలపలా, ఎవరికి జీతాలపలా, ఎవరిని రోడ్డు మీద పడుకోబెట్టలా, ఎవరిని రోడ్డు మీద పడుకోబెట్టలా. మహానుభావుడు అండి మా జగన్ దేవుడు అండి బాబు. ప్రతిపక్షాలు ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓడిస్తాము అని టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీ కూడా తమతో కలుస్తుంది అంటున్నారు. మరి అయినప్పటికీ కూడా ఆ 3 పార్టీలు కలిసి గెలుస్తాడంటారు జగన్? 100 పార్టీలు కానీ ఉండి, నేను పక్క సిపిఎం అండి. నేను సుందరయ్య గారు అంటే దేవుడు, కొడుకుని దండం పెడతా. అటువంటి పార్టీని నాశనం చేశారు ఈ రాఘుల్ గాడీలు మొత్తం కలుపుకుని. ఏం పర్లేదండి, మాకు జగన్మోహన్ రెడ్డి చెప్తే ఎవరైనా దమ్ముగా నా కొడుకుంటే ₹1 కోటి కాస్తా. ₹1 కోటి నా ఆస్తి. నా కూతురు సాఫ్ట్వేర్, నా కొడుకు సాఫ్ట్వేర్, నేను ఆర్టీసీ ఎంప్లాయ్. ఎవరైనా దమ్ముగా నా కొడుకు రమ్మంటే సీఎం జగనే.